శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. అందరికీ నమస్కారం. ఏదైతే అవ్యక్తము అక్షరము అని చెప్పబడిందో అదే పరమమైన గతి. ఏది పొందితే ఇక పొందవలసింది ఏది ఉండదో అదే పరమమైన ధామము. దాన్ని చేరుకుంటే తిరిగి రావడం ఉండదో ఆ పరంధామమే ఉత్తమ గతి. ఇక్కడ అవ్యక్తము అంటే పరాప్రకృతి అని అర్థం. ఈ అవ్యక్తము నాశనము లేనిది. ఏదైతే అవ్యక్తము అక్షరము అని చెప్పబడిందో దానినే పరమగతి అని అంటారు. అవ్యక్తుడు అక్షరుడు అని పరమాత్మ గురించి చెప్పారు. ఆయన ఉండేది పరమపదం. ఆ పరమపదమును చేరుకుంటే మరలా తిరిగి రావడం ఉండదు. ఆ పరమపదమే పరమాత్మ స్థావరం. మనం అందరం అక్కడకు చేరుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఎందుకంటే ఈ ప్రపంచంలో మనం చూసేవన్నీ నశించిపోయేవే, కానీ అవన్నీ శాశ్వతమైనట్లు ఎంతో కాలం ఉన్నట్లు కనపడతాయి. కానీ ఏదో ఒక రోజు కాలగర్భంలో కలిసిపోతాయి. అలా కలవనిది పరమపదం ఒక్కటే. దాన్ని గురించి మనం వెతకాలి, తెలుసుకోవాలి, పొందాలి. ఆ పరమపదమును పొందితే ఇక పొందవలసింది ఏది ఉండదు. అక్కడకు పోతే మరలా జన్మించే పని ఉండదు. జన్మ లేకపోతే సంసారం, సుఖదుఖాలు ఉండవు, మాయ ఉండదు. మాయకు లోబడి కర్మలు చేయడం కూడా ఉండవు. పరమసుఖం తప్ప మరేది ఉండదు. ఇక్కడ పరమగతి, ధామము అనే 2 పదాలు వాడారు. ధామము అంటే ఇల్లు, ఆలయము, చోటు అని అర్థం. అలాగే గతి అంటే మార్గము, గమ్యము అని అర్థం. పరమాత్మ అంతటా ఉన్నప్పుడు ఈ ధామము, గతి వేరుగా ఉంటాయా అని మనకు ఒక సందేహం రావచ్చు. ఇవి పామరులు అర్థం చేసుకోవడానికి చెప్పిన మాటలు. వేదాంతం పూర్తిగా అర్థమైతే ఈ మాటలు తేలిగ్గా అర్థమవుతాయి. జ్ఞానము విజ్ఞానము కలిగి ఉండడం పరమగతి, అజ్ఞానములో ఉండడం అధోగతి. అధోగతి నుండి పరమగతికి చేరుకోవాలి అంటే నెమ్మదిగా అజ్ఞానాన్ని విడిచిపెట్టి జ్ఞాన మార్గంలోకి ప్రవేశించాలి. పరమాత్మ అసలు తత్వాన్ని తెలుసుకోవాలి. పరమాత్మ ఎక్కడో లేడు, నాలోనే ఉన్నాడు, నేను పరమాత్మలో ఉన్నాను అనే జ్ఞానం రావాలి. పరమాత్మ అంతటా ఉన్నాడు అని తెలుసుకోవాలి. ఆఖరుకు నేనే పరమాత్మను అనే పరమాత్మ భావనలోకి వెళ్ళాలి. అదే పరమగతి, జీవన్ముక్తి. దీనినే పరమగతి, పరంధామము అని అంటారు. అంతేకాని అది ఎక్కడో వైకుంఠంలోనో కైలాసంలోనో ఉంది అని అనుకోకూడదు. ఈ సమస్త జీవరాశులు ఎవనిలో ఉన్నవో, ఎవరైతే ఈ సకల జగత్తులో వ్యాపించి ఉన్నారో అట్టి పరమపురుషుడు కేవలం అనన్యమైన భక్తి చేతనే లభించగలడు. ఈ అనంత విశ్వం అంతా ఆ పరమాత్మలో లీనమై ఉంది. అంటే ఈ సృష్టికి ఆధారము పరమాత్మ. అటువంటి పరమాత్మను పొందడానికి మార్గం ఒకటి ఉంది, అదే భక్తి మార్గం. ఆ పరమ పురుషుణ్ణి కేవలం భక్తి చేతనే పొందగలడు, కానీ ఇతరత్రా కాదు. ఆ భక్తి ఎటువంటిది అంటే అనన్యయ, అంటే సాటి లేని భక్తి. సామాన్య భక్తి కాదు, పూర్తిగా శరణాగతి పొందాలి. నీవే తప్ప నితఃపరం బెరుగా అనే స్థితికి రావాలి. ప్రస్తుతం మనం భగవంతుని మీద చూపే భక్తి ఈ భక్తితో పోలిస్తే అసలు భక్తే కాదు. మనది కోరికలతో కూడిన భక్తి. నా కోరిక తీరిస్తే నీకు మొక్కు తీరుస్తా అంటూ పరమాత్మతో బేరాలాడే భక్తి. మన కోరిక తీరకపోతే మరొక దేవుడి దగ్గరకు పోయే భక్తి. ఈ భక్తి కేవలం కోరికలు తీర్చుకోవడానికే పనికొస్తుంది. మోక్షం కావాలంటే, ఆ పరమ పురుషుడిలో ఐక్యం కావాలంటే అనన్య భక్తి కావాలి. అటువంటి అనన్య భక్తి కలిగినప్పుడే సాయుధ్యం సాధ్యం అవుతుంది. ఓ భరతర్షభ, ఏ కాలంలో ఈ దేహమును విడిచిపెట్టిన యోగులు తిరిగి జన్మ ఎత్తరో, ఏ కాలంలో ఈ దేహమును విడిచిపెట్టిన యోగులు తిరిగి జన్మను పొందుతారో ఆయా కాలముల గురించి నీకు వివరిస్తాను. ఏ పని చేయాలన్నా, అంటే వివాహం, ఉపనయనం, నూతన గృహప్రవేశం, ఏదైనా శుభకార్యం చేయాలన్నా మంచి ముహూర్తం కోసం చూస్తాం. ఆ ముహూర్త కాలం అంటే 48 నిమిషాల కాలంలోనే ఆ పనిని పూర్తి చేస్తాం. మంచి ముహూర్తం కోసం నిరీక్షిస్తాం. కానీ జనన మరణములు మన చేతిలో లేవు. జనన మరణాలకు మనం ముహూర్తాలు నిర్ణయించలేము. కానీ కొంతమంది ప్రబుద్ధులు మంచి ముహూర్తం చూసి ఆపరేషన్లు చేసి ప్రసవాలు జరిపిస్తున్నారు. ఇది విపరీత ధోరణి. జననం సహజంగా జరగాలి.
మాతృ గర్భం నుండి సహజంగా బయటకు వచ్చిన వారికే ముహూర్తాలు వర్తిస్తాయి, కానీ ముహూర్తం పెట్టి ప్రసవం జరిపించిన వారికి కాదు. జననాలకు అయితే ముహూర్తాలు పెట్టిస్తున్నారు, కానీ మరణాలు ఎవరి చేతిలోనూ లేవు. మరణాలకు కూడా ముహూర్తాలు పెట్టి మరణించే ప్రక్రియ ఇంకా రాలేదు. భవిష్యత్తులో వస్తుందేమో తెలియదు. మన పురాణాలలో యోగులు తమ ఇష్టం వచ్చినప్పుడు యోగ మార్గం ద్వారా ఈ శరీరాన్ని విడిచిపెట్టేవారని తెలుసుకున్నాం. దానికి భీష్ముడే ఉదాహరణ. ఆయనకు స్వచ్ఛంద మరణం అనే వరం ఉంది. ఆత్మహత్యలు చేసుకోవడాన్ని స్వచ్ఛంద మరణం అనరు. ఈ స్వచ్ఛంద మరణం అందరికీ సాధ్యం కాదు. అందుకనే ఏ ఏ కాలాలలో ఈ దేహాన్ని విడిచిపెడితే తిరిగి పునర్జన్మ ఉండదో, ఏ ఏ కాలాలలో ఈ దేహాన్ని విడిచిపెడితే తిరిగి పునర్జన్మ ఉంటుందో ఆ కాలాల గురించి ఇకపైన వివరించబోతున్నాడు కృష్ణుడు. అగ్ని వలె వెలుగుతూ ఉండేది, జ్యోతి మాదిరి ప్రకాశించేది, పగటి మాదిరి అన్నీ కనపడుతూ ఉండేది, తెల్లటి స్వచ్ఛమైనది అయిన 6 మాసముల కాలమును ఉత్తరాయణము అని అంటారు. బ్రహ్మను గురించి తెలుసుకున్న బ్రహ్మ విధులు ఈ శరీరమును విడిచిపెట్టిన తర్వాత అటువంటి ప్రకాశవంతమైన మార్గములో ప్రయాణిస్తారు. అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము, ఉత్తరాయణము ఈ పదాలు ఇక్కడ వాడారు. అగ్ని వెలుగుతూ వెలుతురునిస్తుంది. జ్యోతి కూడా తన ప్రకాశంతో మనకు చీకటిలో మార్గం చూపుతుంది. పగటిపూట సూర్యుడు వెలుగుతూ ఈ విశ్వాన్ని తన వెలుగులతో నింపుతూ ఉంటాడు. శుక్లపక్షంలో రాత్రిపూట చంద్రుడు ప్రకాశిస్తూ తన చల్లని వెన్నెలలతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంటాడు. కాబట్టి ఇవి అన్నీ శుభాలను సూచిస్తాయి. ఉత్తరము మనల్ని ఉద్ధరిస్తుంది. ఉత్తరం ఎల్లప్పుడూ పైభాగాన ఉంటుంది. మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి. అక్కడే కైలాసంలో శివుడు ఉంటాడని మన నమ్మకం. అన్నింటినీ మించి ఉత్తరాయణంలో సూర్యరశ్మి బాగా ఉంటుంది. మేఘాలు ఉండవు, వర్షాలు ఉండవు, పగలే చీకటి ఉండదు, ఆకాశం నిర్మలంగా ఉంటుంది. ఈ ఉత్తరాయణంలోనే వసంత ఋతువు వస్తుంది. అందుకే ఉత్తరాయణాన్ని ఉత్తమమైనదిగా చెప్తారు. ఇది కాలములలో మొదటి 6 నెలలు, అంటే జనవరి నుండి జూలై వరకు ఉన్న కాలం. జ్ఞానము అంటే ప్రకాశము, అజ్ఞానము అంటే చీకటి. ప్రకాశవంతమైన మార్గము అంటే జ్ఞాన మార్గము. బ్రహ్మను గురించి తెలుసుకున్నవాడు జీవితం అంతా బ్రహ్మలో చెరిస్తూ ఉంటాడు. కాబట్టి ఈ దేహమును వదిలిన తర్వాత కూడా జ్ఞాన మార్గంలో ప్రయాణం చేస్తాడు. బ్రహ్మ జ్ఞానం పొందిన తర్వాత అజ్ఞానము అనే అంధకారము ఆవహించదు. అంతా వెలుగే, వెలుతురే. అందుకే వెలుగును ఇచ్చే అగ్ని, జ్యోతి, పగలు, శుక్లపక్షము వీటి గురించే చెప్పాడు కృష్ణుడు. ఈ 4 లక్షణములు ఉన్న కాలమే ఉత్తరాయణము. బ్రహ్మజ్ఞానం కలవారు అవసాన దశలో తమ ప్రాణములను నొసటికి సమాంతరంగా ఉన్న సుషుమ్నా నాడి ద్వారా బ్రహ్మరంధ్రం వద్దకు చేర్చి ఆ బ్రహ్మరంధ్రం గుండా ప్రాణాలను వదిలిపెడతారు. అటువంటి వారు దారి తప్పకుండా నేరుగా పరమాత్మను చేరుకునేందుకు మంచి మార్గమును, ప్రకాశవంతమైన మార్గమును, చీకటి లేని మార్గమును ఏర్పరిచాడు పరమాత్మ. జీవితం అంతా నియమనిష్టలతో నిష్కామ కర్మలు చేస్తూ అందరి పట్ల సమదృష్టి కలిగి ఉండి బ్రహ్మలో చెరిస్తూ గడిపేవారికి పరమాత్మ కల్పించిన సౌకర్యం ఇది. ఎటువంటి అసౌకర్యానికి వీలు లేకుండా హాయిగా అంతిమ ప్రయాణం సాగేలాగా చేసిన ఏర్పాటు ఇది. పగటిపూట చీకట్లు కమ్ముకోవడం, పొగమంచు, చీకటి రాత్రి, కృష్ణపక్షము అంటే చంద్రుడు లేని రోజులు, ఇవి 6 మాసాలు ఉంటాయి. అవి జూలై నుండి డిసెంబర్. ఈ మార్గంలో సకామ కర్మలు చేసిన వారు కేవలం తమ కోరికలు తీరడం కోసమే వివిధ దేవుళ్లను పూజించేవారు ప్రయాణిస్తారు. వీరి ప్రయాణం చంద్రలోకం వరకే, అంటే స్వర్గలోకం వరకే సాగుతుంది. అక్కడ వారి వారి పూజలకు తగిన ఫలములు అనుభవించి తిరిగి పునర్జన్మలను పొందుతూ ఉంటారు. ఇంకా ధూమము అంటే పొగ, రాత్రి అంటే చీకటి, కృష్ణపక్షము అంటే చీకటి రాత్రులు, దక్షిణాయనం అంటే జూలై నుండి డిసెంబర్ వరకు, అంటే వర్షాకాలము, చలికాలము. అంటే ఈ కాలంలో పగలు తక్కువ, రాత్రి ఎక్కువ. ఆ పగలు కూడా మేఘాలు ఆవరించి చీకటిగా ఉంటుంది. పొగమంచుతో బారెడు పొద్దెక్కిన ఎదురుగా ఉన్న మనుషులు కనపడరు. అంతా అంధకారమయంగా ఉంటుంది. ఉత్తరాయణంలో అంటే ప్రకాశవంతమైన కాలంలో చనిపోయిన వారు బ్రహ్మపదాన్ని పొందుతారు అని, దక్షిణాయన కాలంలో అంటే చీకటి రోజుల్లో చనిపోయిన వారు
పునర్జన్మ పొందుతారు అని ఇక్కడ చెప్పారు. కానీ ఎంతోమంది మహానుభావులు దక్షిణాయనంలో పరమపదించారు. అంటే అర్థం అది కాదన్నమాట. జ్ఞానమును ప్రకాశంతోనూ అంటే జ్ఞాన ప్రకాశము అని, అజ్ఞానమును అంధకారంతోనూ అంటే అజ్ఞానాంధకారం అని పోలుస్తారు. వెలుగు ప్రకాశము జ్ఞానానికి ప్రతీక అయితే చీకటి పొగ అజ్ఞానానికి ప్రతీక. జ్ఞానం కలిగిన తర్వాత మరణిస్తే పరమపదం పొందుతారు అని, అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు మరణిస్తే తిరిగి జన్మలు ఎత్తుతారని అంతరార్థం. కాబట్టి మనం ఎల్లప్పుడూ జ్ఞానం కొరకు ప్రయత్నం చేయాలి. జ్ఞాన ప్రకాశం కలిగి ఉన్నప్పుడే మరణించాలి. అజ్ఞానాంధకారంలో ఉన్నప్పుడు మరణించకూడదు. కనీసం జీవిత చరమాంకంలోనైనా జ్ఞానం సంపాదించి వెలుగులోకి రావడానికి ప్రయత్నం చేయాలి. ఇది ప్రతి మానవుడి కర్తవ్యం. అజ్ఞానంలో ఉన్నవారు ఈ చీకటి మార్గంలో ప్రయాణిస్తారు అని తెలుసుకున్నాం. అజ్ఞానులు అంటే ఎవరు? ఆత్మస్వరూపం తెలియనివారు, ప్రాపంచిక విషయములలో విషయ వాంఛలలో మునిగి తేలేవారు, ప్రాపంచిక సంబంధమైన విషయముల గురించి కోరికలు కోరుకునేవారు, ఆ కోరికలు తీరడం కోసమే వివిధములైన దేవతలను ఆరాధించేవారు, దేవతల మధ్య భేదభావంతో ఉండేవారు. వీరికి తమ కోరికలు తీరడం ముఖ్యం, ఆత్మజ్ఞానం ఉండదు. వీరికి కూడా తమ పూజలకు ఉపాసనలకు తగిన ఫలితం లభిస్తుంది. ఎక్కడ అంటే చాంద్రమసం అంటే చంద్రలోకము, చంద్రుని ప్రకాశము, వెన్నెల లోకం. దీనిని వెన్నెల లోకం అని ఎందుకన్నారంటే పున్నమి చంద్రుని వెన్నెలలో కామ కోరికలు విజృంభిస్తాయి. వెన్నెల చల్లగా హాయిగా సుఖంగా ఉంటుంది. ప్రియురాలి ముఖాన్ని ప్రతిబింబంతో పోలుస్తారు. ప్రియురాలి చిరునవ్వు పండు వెన్నెలతో పోలుస్తారు. కాబట్టి చంద్రకాంతి వెన్నెల కామ కోరికలకు ప్రతీక. ఈ చంద్రలోకంలో వెన్నెల లోకంలో తాము చేసిన కొద్ది పుణ్యానికి తగిన సుఖాలు అనుభవిస్తారు. కానీ పునర్జన్మ తప్పదు. వారు చేసుకున్న పుణ్యం అయిపోగానే మరలా జన్మెత్తుతారు. వారికి ఆత్మజ్ఞానం కలగనంత వరకు జనన మరణ చక్రం నుండి విముక్తి కలగదు. ఇటువంటి మార్గమును దక్షిణ ఆయనము అంటే అధో మార్గము అంటారు. మనకి మ్యాప్లో దక్షిణం క్రింద ఉంటుంది, ఉత్తరం పైన ఉంటుంది. ఇక్కడ ఈ శ్లోకాలని అర్థం చేసుకునేటప్పుడు కేవలం జనవరి నుండి జూన్ లోపల మరణించేవారు ఉత్తమ లోకాలకు పోతారని, జూలై నుండి డిసెంబర్ దాకా మరణించేవారు అధోలోకాలకు పోతారని అర్థం తీసుకోకూడదు. ప్రకాశవంతమైన మార్గాలు, చీకటి మార్గాలు అలా వర్ణించారు. వీటిని జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గము అని చెప్పుకుంటే అర్థం సరిపోతుంది. ఎందుకంటే జ్ఞానమును ప్రకాశంతోనూ అంటే జ్ఞాన ప్రకాశము అని, అజ్ఞానమును చీకటితోనూ అంటే అజ్ఞానాంధకారము అని మనం సాధారణంగా పోలుస్తూ ఉంటాం. ఆ విధంగా అర్థం చేసుకోవడం సమంజసం. పరిమిత జ్ఞానం కలిగిన మనకే ఈ సందేహం వస్తే వ్యాసుల వారికి మన గురించి తెలియదా? కలియుగంలో మానవులు మందబుద్ధులు, విషయాలను తప్పుగా అర్థం చేసుకుంటారు అని ఆయనకు తెలుసు. అందుకే ఇప్పుడు ముందు చెప్పుకున్న విషయాలు అన్నిటికీ వివరణ ఇకపైన ఇవ్వబోతున్నాడు. ముందు చెప్పబడిన శుక్ల మార్గము, కృష్ణ మార్గము ఈ జగత్తులో శాశ్వతంగా ఉంటాయి. శుక్ల మార్గంలో పయనిస్తే జన్మ ఉండదు, కృష్ణ మార్గంలో పయనిస్తే తిరిగి జన్మ ఉంటుంది. అసలు విషయాన్ని ఇక్కడ వివరించాడు పరమాత్మ. ఉత్తరాయణము దక్షిణాయనము రెండు ఈ లోకంలో ఉన్నాయి. ఉత్తరాయణము 6 నెలలు, దక్షిణాయనం 6 నెలలు. ప్రతి ఆయనంలోనూ ప్రతి నెలలోనూ శుక్లపక్షము కృష్ణపక్షము 2 వస్తుంటాయి. అంటే ఉత్తరాయణము శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదని, అలాగే ఉత్తరాయణము కృష్ణపక్షంలో మరణిస్తే తిరిగి జన్మిస్తాడని, అలాగే దక్షిణాయనం శుక్లపక్షంలో మరణిస్తే తిరిగి జన్మ ఉండదా, కృష్ణపక్షంలో మరణిస్తే జన్మ ఉంటుందా అనే సందేహాలకు సమాధానమే ఇప్పుడు చెప్తున్నాం. వాడుక భాషలో ఉత్తరాయణము, దక్షిణాయనము, శుక్లపక్షము, కృష్ణపక్షము అంటే కాలానికి సంబంధించినవి. ఇక్కడ వాటిని అంటే జ్ఞాన మార్గము, అజ్ఞాన మార్గము అనే వాటికి అన్వయించుకోవచ్చు. ఉత్తరాయణం అన్నా, శుక్లపక్షం అన్నా జ్ఞాన మార్గమని, దక్షిణాయనం అన్నా, కృష్ణపక్షము అన్నా అది అజ్ఞాన మార్గమని గ్రహించాలి. జ్ఞాన మార్గము అంటే శాస్త్రములు అధ్యయనం చేయడం, జ్ఞానం సంపాదించడం, దానిని ఆచరణలో పెట్టడం, నిష్కామ కర్మలు చేయడం, మనసును ఆత్మలో లీనం చేయడం, ఆత్మజ్ఞానం తెలుసుకోవడం. ఈ మార్గంలో ప్రయాణిస్తే మరలా జన్మ అంటూ ఉండదు, జన్మ రాహిత్యం కలుగుతుంది. ఇంకా అజ్ఞాన మార్గము అంటే కేవలం శ్రద్ధ భక్తి లేకుండా ఆడంబరం కోసం
తన కోరికలు తీరడం కోసం భగవంతుణ్ణి పూజించడం, అవసరాలకు మాత్రమే పరమాత్మ గుర్తుకు రావడం. ఆర్తులు అర్ధార్థులు అని ఇంతకు ముందే మనకు చెప్పాడు కృష్ణుడు. అటువంటి వారు అజ్ఞానంతో కర్మలు చేస్తూ ఆ కర్మ ఫలములను అనుభవించడానికి మరలా జన్మలు ఎత్తుతూనే ఉంటారు. ఇదే కృష్ణ మార్గం. జ్ఞానము ప్రకాశవంతమైన దారి, అజ్ఞానము చీకటి దారి. ఈ మార్గాలు ఎవ్వరూ ఏర్పరచలేదు. శాశ్వతే అంటే అనాది నుండి ఈ రెండు మార్గాలు శాశ్వతంగా ఈ లోకంలో ఉన్నాయి, స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి. జ్ఞాన మార్గం అనే ప్రకాశవంతమైన వెలుగుతో కూడిన మార్గంలో ప్రయాణం చేసి ముక్తి పొందుతావు. అజ్ఞాన మార్గం అనే చీకటి మార్గమును ఆశ్రయించి పునర్జన్మలను పొందుతావో నీ ఇష్టం. చాయిస్ మనకే వదిలేశాడు పరమాత్మ. ఇప్పుడు మనం మన తెలివిని ఉపయోగించి ముక్తిని కోరుకుంటామో మరలా జన్మలను కోరుకుంటామో మనమే నిర్ణయించుకోవాలి. అంతేకాని జీవితాంతం చేయకూడని పనులు చేసి ఉత్తరాయణం శుక్లపక్షంలో పోతే మోక్షం రాదు. అలాగే జీవితాంతం పవిత్రంగా బ్రతికి దక్షిణాయనం కృష్ణపక్షంలో పోయినా పునర్జన్మ రాదు. జనన మరణాలు మన చేతిలో లేవు కాబట్టి మనం నిష్కామ కర్మలు చేసి శాస్త్రాలను చదివి విని గురువుల వద్ద జ్ఞానం సంపాదించి ప్రకాశవంతమైన మార్గంలో నడవాలే కానీ ఎల్లప్పుడూ ప్రాపంచిక విషయములలో విషయ భోగములలో మునిగి తేలుతూ అజ్ఞానాంధకారంలో పడిపోయి చీకటి దారిలో ప్రయాణం చేయకూడదు. ఓ అర్జున, ఇంతకు ముందు చెప్పబడిన రెండు మార్గముల గురించి ఎవరు చక్కగా తెలుసుకుంటారో వారు ఈ ప్రాపంచిక మోహము మాయలో పడరు. నీవు కూడా ఈ మోహంలో పడకుండా నీ కర్తవ్యాన్ని నిర్వర్తించు. ఉత్తరాయణం అంటే మనకు సంక్రాంతి పండగ, కోడి పందాలు, ఎడ్ల పందాలు, గాలిపటాలు, కనుమనాడు పంటి కింద కట్టుక్కుమనిపించడానికి అంతులేని జీవహింస చేయడం. అక్కడి నుండి అబ్బో ఎండలు, పవర్ కట్, ఇదే కదా ఉత్తరాయణం. దక్షిణాయనం అంటే వినాయక చవితి విగ్రహాలు, అవి పెట్టడానికి చందాలు, నిమజ్జనాలు, బందోబస్తులు, శరన్నవరాత్రులు, దసరా అమ్మవారు, దీపావళి టపాకాయలు, ముక్కోటికి, జనవరి 1కి బ్లాక్లో అన్న టికెట్ కొని తిరుమలేశుని దర్శనం చేసుకొని పుణ్యం మూటకట్టేసుకోవడం. ఇవే మనకు తెలిసింది. అలాగే శుక్లపక్షంలో వెన్నెల, కృష్ణపక్షంలో చీకటి. ఇది మనకు తెలిసిన జ్ఞానం. భగవద్గీత అందుబాటులోనికి వచ్చి 1000 సంవత్సరాలు గడిచినా మనకు ఇవేమీ అర్థం కావడం లేదు. అర్థం చేసుకోవడానికి కనీస ప్రయత్నం కూడా చేయడం లేదు. ఎదురుగా ప్రకాశవంతమైన మార్గం కనిపిస్తుంటే ఆ మార్గాన పోకుండా నేను చీకటి దారిలోనే పోతాను అనేవాడిని మనం ఏమంటాం? మూర్ఖుడు అంటాం. అలాగే ఉత్తరాయణము, శుక్లపక్షము అనే ప్రకాశవంతమైన మార్గాలు మనకు ఏర్పరిచి ఆ మార్గాన ప్రయాణం చేయమని మనకు పరమాత్మ నిర్దేశిస్తే మనం మాత్రం దక్షిణాయనము, కృష్ణపక్షము అనే చీకటి మార్గాలను ఎంచుకుంటున్నాం. ఇప్పటికైనా మనం ప్రయాణించే మార్గం మంచిది కాదు అని గ్రహించి ప్రకాశవంతమైన మార్గంలో ప్రయాణం చేయడానికి ప్రయత్నం చేయాలి. అందుకే కృష్ణుడు అంటున్నాడు, ఈ 2 మార్గాలు తెలిసిన వాళ్లకు ఎటువంటి మోహము ఉండదు, యోగయుక్తుడవుతాడు. అర్జున, నీవు కూడా ఈ 2 మార్గాల గురించి తెలుసుకుని యోగయుక్తుడవుగా అని అర్జునుడికి సలహా ఇచ్చాడు పరమాత్మ. ఇది అర్జునుడికి మాత్రమే కాదు, సకల ప్రపంచానికి, సమస్త మానవ కోటికి ఇచ్చిన సలహాగా పరిగణించాలి. ప్రతివాడు ఏది మంచిది, ఏది చెడ్డది, ఏది అమృతము, ఏది విషము, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు అని తన విచక్షణ జ్ఞానాన్ని ఉపయోగించి తెలుసుకోవాలి. అజ్ఞానంలో నుండి అంటే చీకట్ల నుండి బయటపడి జ్ఞానం వైపుకు అంటే ప్రకాశం వైపుకు తిరగాలి. ఆత్మ అనాత్మ గురించి తెలుసుకోవాలి, సుఖదుఖాల గురించి తెలుసుకోవాలి, భేద బుద్ధిని విడిచిపెట్టాలి. దీనికంతటికీ కావలసింది విచక్షణ జ్ఞానం. ముందు దానిని సంపాదించాలి. అప్పుడు పరమాత్మ గురించి తెలుస్తుంది, మోహము నుండి బయటపడేస్తుంది. ఈ మార్గాలు ఎప్పటి నుండి ఉన్నాయి అంటే శాశ్వతే అంటే శాశ్వతంగా ఉన్నాయి. సృష్టి మొదలు అయినప్పటి నుండి ఉన్నాయి. ఎవ్వరూ ఏర్పరచలేదు, స్వతసిద్ధంగా ఏర్పడ్డాయి. వాటిని అనుసరించడమే మన కర్తవ్యం. కానీ ఎవ్వరూ ఈ 2 మార్గాల గురించి ఇన్నాళ్ళు, ఇన్ని యుగాలు తెలుసుకోలేదు. కొంతమంది మాత్రం శుక్ల మార్గంలో ప్రయాణం చేస్తే చాలామంది కృష్ణ మార్గాన్ని ఎన్నుకున్నారు. కారణం వారిలో ఉన్న అజ్ఞానం, తెలియనితనం, మాయ. మరికొంతమంది జీవితాంతం కృష్ణ మార్గంలో ప్రయాణం చేసి
60 ఏళ్ల తర్వాత శుక్ల మార్గం వైపు మళ్ళుతారు, కానీ అంతలోనే జారిపోతారు. మరలా కృష్ణ మార్గంలోకి ప్రవేశిస్తారు. కాబట్టి ప్రకాశవంతమైన శుక్ల మార్గంలో ప్రయాణించడం అంటే ఒక రోజు, ఒక నెల, ఒక సంవత్సరంలో పూర్తి అయ్యే క్రాష్ కోర్స్ కాదు. అన్ని కాలములలోనూ నిరంతరం అభ్యాసం చేయాలి. అందుకే సర్వేషు కాలేషు అని అన్నారు. అప్పుడే సాధకుడు యోగయుక్తుడు అవుతాడు. కనీసం కొన్ని జన్మల తర్వాతన్నా మోక్షం రావడానికి ప్రయత్నం చేస్తాడు. అటువంటి ప్రయత్నం నువ్వు కూడా చెయ్యి అని కృష్ణుడు అర్జునుడికి జ్ఞానబోధ చేశాడు. ఎప్పుడైతే సాధకుడు ఉత్తరాయణము, శుక్లపక్షం గురించి చక్కగా తెలుసుకొని ఆ మార్గాలలో ప్రయాణం చేస్తూ ముక్తి కోసం ప్రయత్నం చేస్తుంటాడో అటువంటి యోగికి వేదములలో, శాస్త్రములలో చెప్పబడిన యజ్ఞ యాగములు, వ్రతములు, పూజలు, దానములు, తపస్సులు, వాటి వలన కలిగే పుణ్యఫలములు, వీటితో ఎటువంటి సంబంధము, వాటి పట్ల ఎటువంటి ఆసక్తి ఉండదు. అతడు నిరంతరం పరమపదమును గురించి ధ్యానిస్తూ దానినే పొందుతాడు. అభ్యాస యోగమును, ధ్యాన యోగమును, నిష్కామకర్మ యోగమును అభ్యసించి దాని ద్వారా జ్ఞానమును సంపాదించిన యోగికి వేదములలో చెప్పబడిన యజ్ఞములు, యాగములు, దానములు, ధర్మములు, తపస్సులు చేయవలసిన అవసరము, దాని వలన పుణ్యము సంపాదించాల్సిన అవసరము లేదు. ఎందుకంటే అతడు అన్నింటినీ మించిన పరమపదమును పొందుతున్నాడు. వేదాలు చదువుతారు, యజ్ఞములు, యాగములు చేస్తారు, తపస్సు చేస్తారు, దాన ధర్మాలు చేస్తారు, పుణ్యము సంపాదిస్తారు. కానీ వీటి వలన కలిగే పుణ్యము కన్నా ఎన్నో రెట్లు ఎక్కువైంది పునర్జన్మలేని పరమపదమును పొందడం. కాబట్టి ముందు చెప్పబడిన కర్మకాండల కన్నా, వాటి వలన కలిగే పుణ్యఫలాల కన్నా ఎక్కువైనది, పరమమైనది బ్రహ్మపదము. ఆ బ్రహ్మపదమే నిత్యము, సత్యము. ఆ పరబ్రహ్మయోగము గురించి ఈ అధ్యాయంలో చెప్పాడు శ్రీకృష్ణుడు. వేదములు, శాస్త్రములు అధ్యయనం చేసినందువలన, యజ్ఞయాగాలు, దాన ధర్మాలు చేసినందువలన కొంత ఫలం లభిస్తుంది, అందులో సందేహమే లేదు. కానీ దాని వలన జన్మ రాహిత్యం కలగదు, సరికదా? ఆ పుణ్యఫలము బంధనాలను కలిగిస్తుంది, వాటిని అనుభవించడానికి మరో జన్మకు కారణమవుతుంది. జన్మరాహిత్యము కోరుకునే యోగికి వీటి వలన ప్రయోజనం లేదు. బ్రహ్మ జ్ఞానంతో కలిగిన పుణ్యంతో పోలిస్తే వీటి వలన కలిగిన పుణ్యం చాలా చిన్నది. కాబట్టి విఘ్నులు పరమపదం కొరకు ప్రయత్నించాలి. అందరూ వేదములు, శాస్త్రములు చదవలేకపోవచ్చు, వాటిలో ఉన్న జ్ఞానమును తెలుసుకోలేకపోవచ్చు, యజ్ఞ యాగములు, దాన ధర్మములు చేసే శక్తి లేకపోవచ్చు. మరి అటువంటి వారి సంగతి ఎలాగా అనే సందేహం అందరికీ వస్తుంది. ముందు చెప్పినవి ఆచరించడానికి ధనం కావాలి, కానీ ఏ ఖర్చు లేకుండా చేయగలిగింది నిష్కామ కర్మ. అందరినీ సమానంగా చూడడం, సత్సంగం, ధ్యానం, మనస్సును నిర్మలంగా ఉంచుకోవడం, భగవంతుని పట్ల నిర్మలమైన భక్తి కలిగి ఉండడం, రాగద్వేషములు వదిలిపెట్టడం, కోపము, లోభము వదిలిపెట్టడం, ఎల్లప్పుడూ ప్రశాంతంగా, సంతోషంగా ఉండడం, ఇవి ఆచరించడానికి ఎటువంటి ధనము అక్కరలేదు, అవసరం లేదు. వీటిని ఆచరిస్తే పరమపదం పొందవచ్చు. ఈ పరమపదము అన్నింటికన్నా ఉత్కృష్టమైంది. దీనికి కావలసింది కేవలం భక్తి, శ్రద్ధ, నిరంతర అభ్యాసం. ఈ విషయాలను యుద్ధం చేయబోతున్న అర్జునుడికి కృష్ణుడు చెప్పాడు. ఇంకా మన విషయానికి వస్తే, మనం చదువుకుంటాం, ఉద్యోగం చేస్తాం, వ్యాపారాలు చేస్తాం, చిన్న పెద్ద పదవులు నిర్వహిస్తూ ఉంటాం, వివిధములైన పనులలో మునిగి తేలుతూ ఉంటాం. ఎవరు ఏ పని ఎక్కడ ఏ విధంగా చేస్తున్నా మనస్సు మాత్రం పరమాత్మ యందు లగ్నం చేయాలి. అన్ని పనులు పరమాత్మ కొరకే చేయాలి. అప్పుడు అధర్మానికి తావుండదు. అన్ని పనులు ధర్మంగానే చేస్తాం. కర్తృత్వ భావన లేకుండా శ్రద్ధగా, నిష్కామ బుద్ధితో చేస్తాం. ఏ ఫలితం వచ్చినా భగవదార్పణం చేస్తాం. మనసు నిష్కల్మషంగా ఉంచుకుంటాం. అప్పుడే ప్రకాశవంతమైన శుక్లగతిలో ప్రయాణం చేసే వీలు కలుగుతుంది. అంత్యకాలంలో కూడా పరమాత్మను ధ్యానిస్తూ ఈ శరీరాన్ని విడిచిపెడతాం, పరమగతిని పొందుతాం. ఇదే కృష్ణుడు మనందరికీ చేసిన జ్ఞానబోధ. దీనితో అక్షర పరబ్రహ్మ యోగము సుసంపన్నం చేశాడు పరమాత్మ. ఉపనిషత్తుల యొక్క, బ్రహ్మ విద్య యొక్క, యోగశాస్త్రం యొక్క సారమైన భగవద్గీతలో అక్షర పరబ్రహ్మ యోగము అను 8వ అధ్యాయం సంపూర్ణం. ఓం తత్సత్, ఓం తత్సత్,
ఓం తత్సత్. జై శ్రీకృష్ణ. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. అలాగే మీ ఫ్యామిలీ అండ్ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. ఛానల్లో కొత్త నోటిఫికేషన్స్ కోసం సబ్స్క్రైబ్ చేయండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి.